నేను ఒంటరిని అని నువ్వు అనుకున్నప్పుడు నీకు దేవుని సహాయం దొరుకుతుంది. నా వల్ల కావటం లేదు అనుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. నాకు సహాయం కావాలి అని నువ్వు కోరుకుంటేనే నీ దేవుడు నీకు సహాయం చేయగలడు. కానీ నీ సొంత ఆలోచనలతో సొంత తలంపులతో ఇతరులపై ఆధారపడుతూ నీ మీద నువ్వు ఆధారపడి నీ జీవితాన్ని మార్చుకోవాలనుకోవడం చాలా బుద్ధిహీనత. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ప్రతి విధాని మీద అధికారం ఉన్న దేవుడు, గొప్పవాడైన దేవుడు, నీ దేవుడు నీ జీవితాన్ని మార్చగల సమర్థుడైన విషయాన్ని గుర్తుపెట్టుకో. అనారోగ్యం వస్తే గొప్ప వైద్యుడి దగ్గరికి వెళ్తావు. మరి మానసిక బాధకి, జీవిత సమస్యలు అనేటువంటి వలయంలో బాధలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ దేవుని దగ్గరికే కదా. ఆలోచించి నిర్ణయం తీసుకో, ఆయన మీద ఆధారపడు.